गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां च्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। సరే, నిన్నటి రోజున ఆశ్రమాల గురించి తెలుసుకున్నాం మనం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, వాటి ఇంపార్టెన్స్, అవి ఎందుకు అలా పెట్టారు అంటే మనం ఒక డిసిప్లిన్డ్ లైఫ్లో వెళ్ళడానికి, మన వల్ల మన పితృదేవతలో లేదంటే వచ్చే జనరేషన్స్ ఇబ్బంది పడకుండా ఉండడానికి. అలా ఉండడం వల్ల ఏంటి, ఎవరు నరకానికి వెళ్లకుండా అందరూ పుణ్యకార్యాలే చేస్తూ సృష్టిలో బ్యాలెన్స్ తప్పకుండా. ఎందుకంటే గృహస్థుడే లేడనుకోండి, బ్రహ్మచారికి తిండి పెట్టేవాడు లేడు, సన్యాసికి వానప్రస్థుడికి తిండి పెట్టేవాడే లేడు. అంత గొప్ప ఆశ్రమాన్ని వదులుకొని చాలామంది బ్రహ్మచర్యంలోంచి సన్యాసంలోకి వానప్రస్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ రేపు చాలా అసోసియేషన్స్, ట్రస్టులు బయలుదేరినాయి. వాళ్ళు ఏమంటారంటే పెళ్ళిళ్ళు ఏమొద్దండి, డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుంచి జబ్బు కొట్టేసేయండి, ఎల్లో ఆరెంజ్ కలర్ టీషర్ట్ పైన ఆరెంజ్ కలర్ ప్యాంట్ కింద నుంచి లాగేసేయండి, సరిపోయింది, గొడవ వెళ్ళిపోయింది, సంసారం ఒక సాగరం, కష్టం అని చెప్పారు. అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి బలవంతంగా సన్యాసాశ్రమం అనే ఒక భ్రమలోకి తీసుకెళ్తున్నారు. నిజంగా సన్యాసాశ్రమం కాదు. మనలాగానే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పైకి మాత్రం ఆరెంజ్ బట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. పైన ఒకటి కింద ఒకటి నామాలు ఒకటి పెట్టేస్తారు. అది ఏం స్కీమో తెలియదు కానీ మనకి అది ఒకటి ఫాలో అవుతున్నారు. అది పూర్తి సన్యాసం అంటే సన్యాసం కాదు, గృహస్థం అంటే గృహస్థం కాదు. ఇది ఏది కాకుండా అన్నీ కలిపేసి కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. జనాల్లో ఆఖరికి సన్యాసాశ్రమం అనే దాని మీనింగే తెలియకుండా పోయింది. అంతా వదిలేసిన వాడు సన్యాసి. అంతా వదిలేసిన వాడు మీడియా ముందు ఎందుకు వస్తున్నాడు అసలు? ఫస్ట్ సరే వచ్చారే అనుకోండి, ధర్మ కార్యక్రమాలు చెప్పడంలో వచ్చినప్పుడు సంతోషమే. ఎందుకంటే గురువులుగా మనకి వాళ్ళు ఉపదేశాలు చేస్తూ ఉంటారు, అంతవరకు వరకే. కానీ ఎన్నో ఈవెంట్స్కి వాటికి వీటికి ఎక్కడెక్కడ కూడా పోతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం చాలా వరకు. అది సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఏకవస్త్రమే ఉంటుంది. ఇదేదో కత్తిరించిన బట్టలు పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి వేసేసి సన్యాసం చెప్పుకొని తిరగడం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ప్రతి ఒక్క దీక్షలో ఆరెంజ్ కలర్ కనబడుతుంది. అదేందో అక్కడ ఏ దీక్షలో ఆరెంజ్ కలర్ వేయకూడదు, అసలు ఆరెంజ్ అనేది లేదు. అసలు ఒక సన్యాసికి మాత్రమే ఆరెంజ్ కలర్. అంటే ఆ బట్ట కలర్ చూడంగానే అర్థం ఏంటంటే అంతా వదిలేసిన వాడు అంతా వదిలేశాడు. మరి ఆయన ఎప్పుడు మాట్లాడతాడు? మనలాంటి వాళ్ళు వెళ్ళి డౌట్ అడిగితే ఆయన చెప్తారు ధర్మం. అదర్వైజ్ ఆయన రాడు ముందుకి. ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి స్వామి ఇక్కడ వచ్చి ధర్మ కార్యక్రమం గురించి చేయండి అని, అంతేగాని వాళ్ళగా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం అనేది సన్యాసి లక్షణం కాదు. అంటే లోకోద్ధరణ కోసం గురువుగా సన్యాసి తిరుగుతూ ఉంటారు, చాతుర్మాస్య వ్రతాలు చేస్తూ ఉంటారు. 4 నెలలు కదలరు. రేపు వస్తుంది కదా చాతుర్మాస్యం, నెక్స్ట్ ఇంకా 1-2 మంత్స్లో వచ్చేస్తుంది చాతుర్మాస్యం. శ్రావణ వర్షాకాలం దగ్గర పడంగానే వాళ్ళు కదలకుండా ఒకటే చోట ఉంటారు. అంత స్ట్రిక్ట్ దీక్షలో ఉంటారు. 4 నెలలు ఎక్కడ పోరు, ఒకటే చోట, ఒక ఆశ్రమమో టెంపులో. అలా మన సన్యాసులు బయలుదేరుతారు. మన పీఠాధిపతులు ఉన్నారు కదా, శృంగేరికి సంబంధించిన 4 పీఠాధిపతులు, శృంగేరి, అలానే మనం ద్వారకా, మళ్ళీ జ్యోతిర్పీఠము, మళ్ళీ ఇంకోటి ఏంటి బద్రి, అవునా? శృంగేరి ఈస్ట్ సైడ్ ఉన్నది ఏంటి? ఈస్ట్ తూర్పు సైడ్ ఏముంది? పూరి జగన్నాథ్. అక్కడ వెస్ట్కు ఉన్నది ద్వారకా, సౌత్కు ఉన్నది శృంగేరి పీఠం, పైన ఉన్నది జ్యోతిర్పీఠం, అవునా? గోవర్ధన పీఠం ఎక్కడ మరి అది చెప్పాలి కదా. గోవర్ధన పీఠం చెప్పట్లే మీరు. సరే, ఆ విధంగా గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసము, ఈ డిసిప్లిన్ ఎప్పుడు తప్పకండి. ఇది పెద్ద వాళ్ళు చెప్పినది. వ్యాస భగవానుడు స్వయంగా తన కొడుక్కే చెప్పుకొని ఆ ఆచరణలో తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే శుకుడు అదే అడిగాడు దేవి భాగవతంలో, నాన్నగారు గృహస్థాశ్రమం సంసారం సాగరం, దానిలో పడ్డవాడు అసలు బయటికి తేలగలుగుతాడా, దేవుని పొందగలుగుతాడా, ముక్తి అనేది లభించడం కష్టము. ఎందుకంటే ఆడదానిది ఒకటి గాలి సోకినా, ఈ సంసారం అనే బిడ్డలనే గాలి సోకినా, ఈ కష్టాలనే దానిలో ఈగలో తేనెలో పడ్డ ఈగలాగా బయటికి రాలేడని అన్నాడు శుకుడు.
కానీ దానికోసమని వ్యాస భగవానుడు ఈయనని జనక మహారాజు దగ్గర పంపించారు. జనక మహారాజు అంటే అక్కడ సీతమ్మ వారి తండ్రి జనక మహారాజు కాదు. మిథిలా నగరానికి ఏ రాజు పేరైనా కూడా జనక మహారాజే. మిథిలా నగరానికి ఒక సంప్రదాయం, రాజులందరూ జనక మహారాజులే, అంతే. సో అలా జనక మహారాజు దగ్గర పంపిస్తే ఆ జనక మహారాజు గృహస్థాశ్రమంలో ఉంటూ ఎలా ముక్తిని పొందాలో ఆ డిసిప్లిన్లో ఉన్నాడు. అప్పుడు శుకుడు అక్కడికి వెళ్ళి, చూడండి రాజు దగ్గర శుకుడు వెళ్ళి తెలుసుకొని వచ్చి, తండ్రి వేదవ్యాసుడు సాక్షాత్ విష్ణు వంశము, ఆయన చెప్తే వెలగలే, వాదించాడు. కానీ తండ్రి మాట విన్నాడు శుకుడు, అందువల్ల పైకి ఎక్కాడు. అంతేగాని మా నాన్న చెప్తుంది ఏదో అని అనలేదు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నీకు అర్థమవుతుంది అన్నాడు. జనక మహారాజు నిండు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఉంటూ అంటకుండా అన్నీ చేసేవాడు. అది నేర్చుకో అని శుకుడికి చెప్తాడు జనక మహారాజు. ఎలా తామరాకు మీద నీళ్లు అంటనట్టుగా ఉంటాయో, తేలుతుంటాయో అలా ఉండడం నేర్చుకో గృహస్థ. అది మనం నేర్చుకోవాల్సింది. గృహస్థాశ్రమం భయంకరమని కాదు, గృహస్థాశ్రమంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అంతేగాని సుఖాలే కావాలి, కష్టాల కోసం భయపడి పారిపోతానంటే నువ్వు ఏం ముక్తి వస్తుంది నీకు? పూర్వజన్మ ప్రారంభం వల్ల కష్టాలు అన్నారు కానీ సంసారం కష్టం అనలే. అర్థమైందా? సరే, అలా నిన్నటి రోజున ఆశ్రమ ధర్మాలు. ఇవాళ వర్ణాలు తెలుసుకుందాం. వర్ణాలు ఎన్ని? 4. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు వేదంలో చెప్పబడ్డాయి. ఇవాళ రేపు వర్ణాల గురించి మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు, అవి అంటున్నారు. పెట్టేవాళ్ళం పెట్టుకోమను, దానివల్ల లాస్ ఏం లేదు. దీనిలో ఏమని చెప్పాలంటే అది అర్థం కాక మమ్మల్ని తక్కువ చేసి చూశారు, వీళ్ళని ఎక్కువ చేసి చూశారు అని మాట్లాడుతున్నారు. అది తప్పు. యాక్చువల్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల వస్తుంది అక్కడ. బ్రాహ్మణత్వం, బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారంటే గాయత్రి మాత అనుష్ఠానం చేసేవాడు బ్రాహ్మణుడు. అంతేగాని పుట్టులో బ్రాహ్మణ వంశంలో పుట్టినాడు బ్రాహ్మణుడు కాదు. వాడు గాయత్రి యజ్ఞోపవీతం పడేవాడు వాడు బ్రాహ్మడే కాదు. అసలు ఎంత బ్రాహ్మణ జన్మలో ఉన్నా కూడా యజ్ఞోపవీతం ధారణ చేసిన వాడే బ్రాహ్మణుడు. మరి వాడిని ఏమంటారో దేవుడికి తెలుసు. ఇంకో మాట అంటే ఫీల్ అవుతారు కాబట్టి ఆ మాట అనుకుంటే మనం దేవుడికే తెలుసు, వాళ్ళకి తెలుసు అని చెప్పాలి. యజ్ఞోపవీతం ఉంటేనే బ్రాహ్మణుడు, వాడు బ్రహ్మకార్యానికి సిద్ధం. అలాగని ఇంకోటి ఉంది ప్రాబ్లమ్. యజ్ఞోపవీతం వేసుకొని పలానా తిండి అంతా తినేస్తూ, అంటే సాత్వికం కానీ తిండి తింటున్నారు చూసారా, రజోగుణ సంబంధమైన తిండి, సత్వగుణ తమోగుణ సంబంధమైన తిండి తింటున్నారు, అంటే మాంసము వగైరా వగైరా. ఈ తిండి తిన్నవాడు యజ్ఞోపవీతం వేసుకొని తిన్నాడు అనుకోండి, నాలికకి ఎప్పుడైతే ఆ రక్తము మాంసం తగిలిందో గాయత్రి వెళ్ళిపోయింది. వాడి మెడలో చూడ్డానికి యజ్ఞోపవీతం ఉంటుంది కాదు, వాడు బ్రాహ్మడు కాదు. ఇది కూడా ఉంది. యజ్ఞోపవీతం వేస్తేనే బ్రాహ్మడు ఎలానో యజ్ఞోపవీతం ధరించిన వాడు మాంసం ముట్టరాదు, మద్యం సేవించరాదు, పంచమహాపాతకాలని వాడి జోలికి వెళ్ళకూడదు. వెళ్తే వాడు బ్రాహ్మడే కాదు. బ్రాహ్మణత్వం ఎంబడిపోయింది. నెక్స్ట్ సెకండే బ్రాహ్మణత్వం పోయింది. కాళ్ళు కడుక్కున్నానన్న ఆ నెక్స్ట్ మూమెంటే బ్రాహ్మణత్వం పోయింది. సో మనం ఏం చేయాలి? బ్రాహ్మణత్వం నిలబెట్టుకోవాలంటే అదేమన్నా వంశపారంపరంగా వచ్చే సొత్త, అదేమన్నా అంటే తాతగారు రాస్తో మామయ్య గారు రాస్తో అలా కాదు. బ్రాహ్మణత్వం అంటే ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యి రాజర్షి అయ్యాడు. ఎలా అయ్యాడు మరి? ఆయన పుట్టిన వర్ణం ఏంటి? క్షత్రియ వర్ణం. 2వ వర్ణంలో ఉన్నాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలా 4 ఉన్నాయి వర్ణాలు. కొంచెం లోపలికి వచ్చాయి నాన్న, లోపలికి వచ్చాయి, ఇట్లా అక్క వెనకాలకి వచ్చాయి. విశ్వామిత్రుడు క్షత్రియ వర్ణంలో ఉన్నాడు. పర్లేదమ్మా, మంచి రోజు కాబట్టి వచ్చి. విశ్వామిత్రుడు క్షత్రియ వర్ణంలో ఉన్నాడు, అంటే 2వ వర్ణంలో. ఒకటి ఆలోచించండి, విశ్వామిత్రుడు ఎవరికి గురువు అయ్యాడు రామాయణంలో? రాముడు గురువు అయ్యాడు. అలా ఇలా అంటే క్షత్రియుడికి క్షత్రియుడే గురువు అయ్యాడా? కాదు. అక్కడ విశ్వామిత్రుడు వశిష్ఠ మహామునితో పోటీ పడి, అర్థమైందా? వశిష్ఠ మహాముని అంతవాడు కావాలని క్షత్రియుడైన విశ్వామిత్రుడు తపస్సు చేసి 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 బ్రహ్మత్వం పొందాడు. అర్థమైందా? బ్రహ్మత్వం పొందాడు. బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మత్వం. బ్రహ్మమును ఎరిగేవాడు బ్రాహ్మణుడు అన్నాడు కానీ యజ్ఞోపవీతాలు వేసినవాడు బ్రాహ్మణుడు కాదు. ఇందా చెప్పినట్టుగా నాన్ వెజ్ అని తినేసేసి నేను బ్రాహ్మణుడు అని చెప్పేవాడు మూర్ఖుడు. అలాంటి వాడితో పూజలు చేయించినా కలిసి రావు, తిప్పి ఉల్టా కొడతాయి, ఆపోజిట్ అవుతుంది. పెళ్లి కావాలంటే పెళ్లి చెడిపోతుంది, విడాకుల దాకా పోతుంది. అట్లాంటి వాళ్ళని చూసి 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 నిష్టగా ఉండి వేదం చదువుకున్నాడో లేకపోతే నిత్య నైమిత్తిక కర్మలు చేసే అనుష్ఠానంలో ఉన్నవాడో, వేదం చదివినాడే బ్రాహ్మడు అని కూడా అనలేము. వేదాలు చదివినవాడు బ్రాహ్మడే, వేదాలు రాకపోయినా నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిత్యానుష్ఠానం నేను చెప్పుకున్నాను కదా, కర్మలు 2 విధాలుగా ఉంటాయి, అలా చేసేవాడు కూడా బ్రాహ్మణుడే. బ్రహ్మమును ఎరిగేవాడు బ్రాహ్మణుడు. అంటే నిత్యం బ్రహ్మానుష్ఠానం చేయాలి. బ్రహ్మం అంటే ఎవరు? గాయత్రి మాత లేదా విష్ణువు లేదా శివుడు, ఆ పంచాయతనాలు, షణ్మతాలు,
ఏదైనా కూడా నిత్యం తపస్సు చేస్తూ ఉంటే వాడు పుట్టడానికి క్షత్రియ వంశంలో పుట్టిన విశ్వామిత్రుల్లాగా మారిపోయి బ్రహ్మర్షి రాజర్షి బ్రహ్మర్షి అయిపోతాడు, అంటే బ్రాహ్మణుడి కింద మారిపోతాడు, అంతకంటే గొప్పవాడు అవుతాడు. దీనికే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. రావణాసురుడు పుట్టింది బ్రాహ్మణత్వంలో, కానీ ఏమయ్యాడు? రాక్షసుడు అయ్యాడు. ఏమయ్యాడు? క్షత్రియుడిగా మారి రాజ్యాలను దోచుకొని, అంటే వర్ణం దిగింది కిందికి. బ్రాహ్మణత్వంలోంచి దిగినందుకు రావణాసుడు పడిపోయాడు. క్షత్రియ వర్ణం రెండో వర్ణంలోంచి మొదటి వర్ణంలో బ్రాహ్మణత్వంలోకి వెళ్ళిన విశ్వామిత్రుడు వెలిగిపోయాడు, రాముడు గురువు అయ్యాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వేదము నువ్వు శూద్రుడివిరా, నువ్వు పనికిరాని వాడివిరా, నువ్వు అంటరాని వాడివిరా అని అనట్లే. వేదము క్లియర్గా ఏం చెప్తుందంటే 4 వర్ణాలు ఎందుకు పెట్టారంటే పైనవాడు కింద పడకుండా కిందవాడు పైకెక్కడానికి. అంటే అర్థం ఏంటి? అందరూ దేవుడి వైపు తిరగడానికి ఈ వర్ణాలు వచ్చినందుకు. బ్రాహ్మణుడు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వేదాలు మంత్రాలు స్తోత్రాలు అన్నీ నేర్చుకొని ఉంటాడు. కింద వాళ్ళకి నోరు తిరగదు, ఎందుకంటే నాన్ వెజ్ తింటారు, ఏవేవో తింటారు, వాళ్ళకి నోరు తిరగదు. ఫ్లెష్ తగిలిందంటే నాలుగు మొద్దుబారిపోతుంది, ఇంక వాడు తిరగదు నోరు. అందుకే వాడు తిరగడం రాక తప్పు పలుకుతాడని చెప్పేసి బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు, ఏం తినరు, సాత్వికాహారం తింటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా నోరు తిరిగిపోతుంది. వేదాలు మంత్రంతో పాటు చదవగలరు, స్తోత్రాలు అని చదవగలరు. అందుకని ఆ కేటగిరీని అలా పెట్టేశారు. వేదాలు స్తోత్రాలకి ఒక కేటగిరీ, ఆ కేటగిరీ పేరే బ్రాహ్మణత్వం. బ్రాహ్మణులు పూజలు చేయించుకోండి, వాళ్ళని పిలవండి. మేము చేయకూడదా అంటే బయలుదేరండి, చెయ్యండి, మీకు అవి రివర్స్ కొడతాయి. ఎందుకంటే బీజాక్షరాలు నోరు తిరగవు. మనం తినే తిండికి అక్కడ పలకాల్సిన మంత్రానికి కుదరదు. కొన్ని పనులు చేయాలంటే కొన్ని శౌచాలు మెయింటైన్ చేయాలి. అలా శౌచం మెయింటైన్ చేసేవాడు బ్రాహ్మణుడు. వాడు ఎవడన్నా పుట్టనండి, శూద్ర జాతిలో పుట్టిన వాడు నాన్ వెజ్ తినకుండా అనిష్టగా ఉండి బ్రహ్మము నెరుగుచూ ఉన్నాడు అంటే సూర్య నమస్కారాలు చేస్తూ వాడు నాన్ వెజ్ ముట్టకుండా స్తోత్రాలు వేదాలు అన్నీ చదివితే వాడు బ్రాహ్మణుడిగా మారిపోతాడు, బ్రహ్మము నెరిగేవాడుగా మారుతాడు. బ్రాహ్మణుడు అంటే అది. అలా ఎలా విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ తీసుకున్నామో, ఎలా రావణాసుడు కింద పడిపోయాడో, ఇవన్నీ ఎగ్జాంపుల్ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుంది? వర్ణాలు ఆశ్రమాలు ఎందుకు పెట్టారంటే దేవుడి వైపు మరలడానికి. అది అర్థం కాకుండా బ్రాహ్మణులు అంటే పైమెట్టు వాళ్ళండి, శూద్రుడు అంటే కింద మెట్టు వాళ్ళండి. ఒక మాట చెప్తాను, ఒక బ్రాహ్మణుడు కూర్చొని యజ్ఞం చేయాలంటే శూద్రుడు తెచ్చిన సమిదలే కావాలి. ఆ ఇటకరాలు ఎవరు తయారు చేస్తారు? శూద్ర వంశం వాళ్ళు తయారు చేస్తారు, అంటే శూద్ర వర్ణం వాళ్ళు తయారు చేస్తారు. ఇటుకలు తయారు చేసిన, ఆ చెక్కలు కొట్టుకొచ్చిన, పూలు తెంపుకొచ్చిన, అభిషేకానికి కావాల్సిన పాలు పెరుగు తేనె నెయ్యి ఏవి తీసుకొచ్చినా ఆ లాస్ట్ వర్ణం వాడు తయారు చేసి పెడతాడు, తెచ్చిస్తాడు. అంటే లాస్ట్ వర్ణం వాడు శూద్రుడు అంటారా వాడిని? అంటే మరి వాడిని శూద్రుడు అని అనకూడదు కదా. మరి తనే మొత్తం తెచ్చి పెడుతున్నాడు, లేదా ఆయనే లేకపోతే యజ్ఞమే జరగదు అసలు. అంటే ఏమన్నారు? శూద్రుడు అంటే అదేదో చిన్నపోవడానికి కాదు, యజ్ఞానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేవాడిని శూద్రుడు అన్నారు. ఆ సామాగ్రి ఉంటుంది చూసారా, వాళ్ళు శూద్రుడు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు? దేవర్ణంలోనే ఉండొచ్చు, అంటే ఏ దానిలోనే ఉండొచ్చు. మరి వైశ్యులు ఎవరు అంటే వాళ్ళు ఏం చేస్తారో ధర్మమైన కార్యక్రమాలు చేస్తూ ధనాన్ని కూడబెడతారు. ధనాన్ని కూడబెట్టడం అంటే సేవ్. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వైశ్యాసే అనాలి నిజంగా చెప్పాలంటే, ఆ వర్ణంలోకే వస్తాయి. అంటే వైశ్యుడు అంటే ఒక మనిషికి అంటగట్టేసేసి వాడికి ఏదో పేరు పెట్టేసి వాడిని అవమానం చేయమని కాదు. వైశ్యులు ఏం చేస్తారంటే వైశ్య వర్ణం వాళ్ళు, అంటే వాళ్ళు పుట్టుకతో వైశ్యం గురించి మాట్లాడట్లే నేను. వైశ్యం అనే వర్ణం వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బునంతా కూడబెట్టి ఒక యజ్ఞం జరగాలి, దానికి ఏవో కొనాలి, దాని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వైశ్యుడు ముందుకు వచ్చి డబ్బులు ఇస్తాడు. బ్రహ్మడితో ఏమంటాడు? బ్రాహ్మణుడితో ఏమంటాడు? బ్రహ్మంగారితో, స్వామి మీరు యజ్ఞం చేయండి, దానికి కావాల్సిన ధనం నేను ఇస్తాను, ఆ పుణ్యం నాకు కొంచెం కట్టబెట్టండి అంటాడు. శూద్రుడు ముందుకు వచ్చి అంటాడు, నేను పాలో పెరుగో తేనో నెయ్యో, ఆ యజ్ఞం కావాల్సిన కర్రలో ఇటుకలో ఆ ఇసుకనో యజ్ఞానికి కావాల్సినవి ఏవేవో అభిషేకానికి కావాల్సిన ఏవేవో అని నేను తీసుకొస్తానని కొంతమంది బయలుదేరుతారు. వాళ్ళందరూ ఆ కేటగిరీలోకి వస్తారు. వైశ్యుడు ధనాన్ని తీసుకొచ్చి ఆ కొనడానికి వాడతారు, ఆవును కొనడానికో అలా వైశ్యుడు. క్షత్రియుడు ఏం చేస్తాడు? ఏదైనా యజ్ఞ అధికారిగా కూర్చుంటాడు, లేదంటే ఈ యజ్ఞాన్ని రక్షిస్తాడు. రాముల వారు ఎలా అయితే విశ్వామిత్రుడు చేస్తుంటే రక్షించాడు, ఆ రక్షణ బాధ్యత క్షత్రియుడిది. లేదంటే యజ్ఞానికి కూర్చునేవాడు కూడా క్షత్రియుడు. అందుకే రెండో వర్ణంలో క్షత్రియుడిని పెట్టారు. ఎందుకంటే బ్రాహ్మడే కూర్చొని యజ్ఞం చేసే మంత్రాలు ఎవరు చదువుతారు? సో చదివేవాడు ఒకడు ఉండాలి కాబట్టి బ్రాహ్మణుడు అన్నాడు. అంతేగాని బ్రాహ్మణుడు గొప్ప శూద్రుడు వేస్ట్ అనడానికి కుదరదు. శూద్రుడే లేకపోతే యజ్ఞాలు జరగవు. ఒక రైతే ఉన్నాడు, రైతే పొద్దున్న లేచి అన్నం బియ్యం అని చేసేసి మనం యజ్ఞానికి కావాల్సిన హవిస్సుకు కావాల్సిన అన్న సామాగ్రిని రెడీ చేయకపోతే మనకి తిండి ఎక్కడిది? అంటే ఈ వర్ణాలు ఏం చేశారంటే మధ్యలో బయలుదేరిన వాళ్ళు ఈ యొక్క డిసిప్లిన్ పాడు చేయడం కోసం కావాలని బ్రాహ్మణులను, అంటే ఒక కేటగిరీని ఎక్కువ ఇది తక్కువ అని చూస్తున్నారనే భ్రమని కల్పించారు. ఎప్పుడైతే ఆ అద్దాలు పెట్టుకున్నారో అందరికి అలానే కనబడ్డది. అంటరానితనం, ముట్టుకోకూడదు, అవి ఇవి. ఒక మాట అంటాను, అంటరానితనం అనేది నాన్సెన్స్గా దాని ప్రొపగాండా తీసుకొచ్చారు.
అంటరానితనం గురించి మాట్లాడలే. గుడిలో దేవుడు ఉంటాడు, స్నానం చేసి గుడిలోకి వెళ్ళాలని చెప్పారు. అది అంటరానితనం అని చెప్పారు. ఒక మాట చెప్తాను, నేను చవట గబ్బు ఫుల్ ఆడొచ్చి మీ ఒళ్ళో కూర్చుంటా అంటే ఒప్పుకుంటారా? గబ్బేదు. మనం ఆఫ్టర్ ఆల్ మనిషికి ఇంత రూల్ ఉన్నప్పుడు లోకాలకు ప్రభు ఆయనకి ఎంత రూల్ ఉండాలి? ఆయనకు అలాంటివి ఏమి ఉండవంటే మరి నీకు కూడా ఉండకూడదు. నిజంగానే దేవుడు గనక చవట గబ్బు ఇవన్నీ పట్టించుకోడండి, ఆయనకి ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ దాటిన వాడు అంటే నిజంగా దేవుడు నువ్వు అలా చూస్తున్నావు అంటే నువ్వు కూడా అలా అయ్యి ఉండాలి కదా. మరి నీ కంచెలో చెమటపడ్డా, నీ మొహాన చెమటపడ్డా నువ్వు కూడా ఫీల్ అవ్వకూడదు. మరి నీకు మాత్రం శుద్ధి, ఆయనకు మాత్రం అశుద్ధమా? ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళు ఏం చెప్పారంటే బ్రాహ్మణులు అప్పట్లో ఉన్న టెంపుల్స్లో ఉన్న వాళ్ళు, ఒరే నువ్వు పని చేసి వచ్చావరా, అలా రాకూడదు, నువ్వు స్నానం చేసి నీట్గా తయారయ్యరా, ఇది వాళ్ళు అన్నది. దీన్ని ఏం చేశారు, బ్రాహ్మణులు మాత్రమే గుళ్ళో ఉండాలంట, శూద్రుడు రావద్దంట, అది అలా మార్చిపడేశారు. కొంతమంది బ్రాహ్మణులు కూడా తప్పు జరిగింది. అందుకనే కదా అన్నమయ్య గారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని పాట రాశారు. నిజంగా కొంతమంది బ్రాహ్మణుల వల్ల తప్పు జరిగింది కూడా. వాళ్ళు నిజంగానే అంటరానితనాన్ని ఎంకరేజ్ చేశారు. అంటే నువ్వు జాతి రీత్యా శూద్రుడివిరా, నువ్వు రాకూడదు అనేవాళ్ళు. అది కూడా తప్పే. అందుకే అన్నమయ్య గారు పాట రాయాల్సి వచ్చింది. అంటే ఇది లేదు అని కాదు, అలాంటి మహిళ కూడా బ్రాహ్మణత్వంలో ఉంది కొంతమందికి. వాడు బ్రాహ్మడే కాదు అసలు. అలా శూద్రుడివిరా నువ్వు లోపలికి రావద్దురా అని ఏ బ్రాహ్మడు అన్నాడు, వాడు బ్రాహ్మడే కాదు. ఎందుకు? ఆ శూద్రుడి మనసులో, శూద్రుడి లోపల ఉన్న ఆత్మ కూడా పరమాత్మే కదా. నువ్వు పరమాత్మను చూసినప్పుడు నువ్వు ఇలా రానీలేవు లోపలికి. అంటే నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటన్నప్పుడు ఆ శూద్రుడు కూడా లోపల రావాలి. అందుకే అన్నాడు కదా, నిండాన రాజు నిద్రించు నిద్ర ఒకటే అంటనే బంటు నిద్ర అది ఒకటే. రాశారు అన్నమయ్య పాట, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని రాశారు. దానిలో అదే చెప్తున్నారు. అంటే అప్పట్లో ఉండింది, అందుకే అన్నమయ్య గారు రాశారు. అంటే అక్కడ తప్పు ఉంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అందరికీ అదే అంట కట్టేస్తారు. అది తప్పు అంటున్నా. అందరు బ్రాహ్మణులు అలా ఉండరు, అలా అందరు శూద్రులు అలా ఉండరు, అలా అందరు క్షత్రియులు ఉండరు. అందుకని మంచి ఉంది చెడు ఉంది, అందుకని చెడుని తీసుకొచ్చి ఒకదానికి అంటగట్టేయడం. బ్రాహ్మణులు అంతా ఇలానే ఉంటారు. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. బ్రాహ్మణులు చేతికి తీసుకోరు, అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే మేము ఇస్తే తీసుకోవాలి, ఆ చేతికి అంటారు. తీసుకోకూడదు, తీసుకుంటే నీ పని అయిపోతుంది, నువ్వు ఫట్టమంటావు. బ్రాహ్మడి చేతికి గురువుల చేతికి ఇట్లా వస్తువులు ఇవ్వకూడదు డైరెక్ట్గా. ఇస్తే నువ్వు పోతావు. ఎందుకు పోతావో చెప్తాను. ఆ గురువుకి ఇవ్వాల్సినంత శౌచంలో నువ్వు లేవనుకో, నీకు పాపం వచ్చింది. ఎక్కడెక్కడ ఊరంతా తిరిగి వచ్చి స్నానాలు చేయకుండా దేవుడి దగ్గర పోయి నెత్తి మీద పాలు పోస్తావు శివుడికి. మరి శివుడు గురువు ఒకటే కదా. నువ్వు శివుడికి ఎంత నిష్టగా ఉన్నావు, విష్ణువుకి ఎంత నిష్టగా ఉన్నావు, అమ్మవారికి ఎంత నిష్టగా అంత నిష్ట గురువు దగ్గర కూడా ఉండాలి కదా. లేదంటే ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉండాలి కదా. బ్రాహ్మణుడు వేదం చదువుకొని ఇలా నాన్ వెజ్ ఆ జోలికి పోకుండా శౌచంతో ఉండి నిజంగా బ్రహ్మమును ఎరిగే పద్ధతిలో ఉన్నవాడి గురించి మాట్లాడుతున్నా. అలాంటి వాడికి దానం ఇస్తే దానం అంటారు. ఏదో మనం దొరికాడు కదా, సిగ పెట్టుకున్నాడు కదా, యజ్ఞోపవీతం చేశాడు కదా, దొరికింది దోచేయంటే అది ఏం అవ్వదు. అక్కడ పుట్టి వస్తువు వేస్ట్ అయింది, డబ్బు వేస్ట్, టైం వేస్ట్. ఇంకా ఆయన తీసుకెళ్ళి నాన్ వెజ్ తినడానికి వాడాడు అనుకో, నెత్తిన పాపం వచ్చింది. నువ్వు ఇచ్చిన డబ్బుల వల్ల ఒక గొర్రె మేకో చచ్చింది అక్కడ, వాడు దాన్ని వండుకొని తిన్నాడు కోడ. ఈ డబ్బులు అలా పనికొచ్చినాయి. ఆ పాపం ఎవరికి వచ్చిందంటే ఇద్దరికి పంచారు. యమలోకంలోకి వెళ్ళాక లిస్ట్ ఉంటుంది, పలానా రోజు నువ్వు కోడి చంపడానికి డబ్బులు ఇచ్చావంట. అదేంటంటే స్వామి నేను ఎక్కడ ఇచ్చాను, దానం చేసావు కదా అంట. ఎంత జాగ్రత్త దానం చేయాలి చూడండి. ఈ లెక్కన రూపాయి ఒకడికి ఇస్తున్నా అంటే గుండె గుబేలు అనాలి. ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు, అర్థమైందా? అందుకని పుణ్యక్షేత్రాలు అన్నదానం అంటే వాళ్ళకి డబ్బులు కట్టేస్తే బెస్ట్. హాయ్, ఒక గుడిలో అన్నదానం కోసం డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ఒక 500 ₹1 రాసేయండి. గుడి వాళ్ళు అన్నదానం ఇవ్వబెడితే గుడికి వెళ్ళిపోతాం. మనకెందుకు? స్వామి చూసుకుంటాడు. స్వామి కదా పెట్టింది తిండి, స్వామికి తెలుసు ఎవరికి ఆకలేసింది, ఎలాంటి వాడికి ఆకలికి తిండి పెట్టాలి ఏంది అనేది ఆయన లెక్కేసుకుంటాడు. మనకెందుకు కూడా. అందుకని వాళ్ళు ప్రతి ఒక్కడు అన్నదానం బయలుదేరుతున్నారు, టెంట్లు వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. తొయ్యడమే, పేర్లు బ్యానర్లు వేసేసుకోవడం, కట్అవుట్లు వేసుకోవడం. పేరు ఎప్పుడైతే బ్యానర్ మీద పడ్డదో నీ పుణ్యం మొత్తం పోయింది, గంగలోకే పోయి. మన పేరు ఎప్పుడైతే బ్యానర్ మీద పడ్డదో పుణ్యం గోవింద. పేరు ఉండకూడదంటే ఎప్పుడు. అయితే ధర్మం ఒకటి ఉంది, నీ పేరు కోసం చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి, అక్కడ పేరు కొట్టించుకోవచ్చు అంట. జన్మకు ఒకటిసారి చేస్తావు, దానిలో పేరు కొట్టించుకుంటే ఏం లాభం? నువ్వు 10 చేసావు, దానిలో 6 పేరు కొట్టించుకోకు, 4 మాత్రం పేరు కొట్టించు. అంటే పలానా వాడు చూసి ఇలా కూడా చేయొచ్చా అని నేర్చుకోవడం కోసం పేరు కొట్టించాలి. అప్పుడు కూడా ఎలా కొట్టించాలి? ఏదో దైవానుగ్రహం చేత నాకు దేవుడు ఆ బలం ఇచ్చాడు కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను అంటారు. అందుకని నేను చేశాను ఉండకూడదు ఎప్పుడు. అర్థమైందా? నువ్వేం చేస్తావు? రాత్రి గాలి అయిపోతే నీ గాలి నువ్వే పీల్చుకోలేవు, ఎవడో ఉండి నీకు పీల్చేటట్టు చేస్తే నువ్వు బ్రతుకుతున్నావు. నిజంగా చెప్పండి, నీ గాలి నువ్వు పీల్చట్లే. మన లోపల తిరిగే గాలి మనం పీల్చట్లే, మన ప్రమేయం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి కావంటే. నిజంగా నా గాలి నేనే పీల్చగలిగితే రాత్రి పడుకున్నాక ఎవడు పీల్పిస్తున్నాడు? మరి రాత్రి నిద్రపోయాం, గాలి ఎలా ఆడుతుంది? పైకి కింది గాలి ఎలా ఆడుతుంది?
హాయిగా నిద్రలో ఉన్నాం, గాలి అయిపోయి పోయి ఉండాలి కదా. మన గాలిని ఆడించేవాడు ఒకడు ఉన్నాడు మనలో, అందుకు భయం పెట్టుకోవాలి. ఒరేయ్ నేను ధర్మంగా ఉండకపోతే వాడు పొరపాటున గాలి ఆడే వాల్వ్ బంద్ చేశాడు అనుకోండి, ఏంది పరిస్థితి? గుటకాయ స్వాహ. నెక్స్ట్ డే ఏడుపులు, పెడబొబ్బలు ఎక్కడో తీసుకెళ్ళి పడేసి కాల్చేస్తారు. ఇంట్లో ఉంచద్దురా, తీసి పడేయండి అంటారు. అర్థమైందా? అంతే. ఇంత డెలికేట్ లైఫ్ చూడండి. దీన్ని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ నా ప్రాణం నిలబడాల్సిన గాలి నా కంట్రోల్లో లేదు అంటే మన కంట్రోల్లో మనం ఏం లేదు. మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? ఇంకోటి కంట్రోల్లో ఉన్నాం. వాడు ఏం చేశాడంటే ప్రాణం యొక్క కంట్రోల్ వాడి దగ్గర పెట్టుకొని జన్మల కంట్రోల్ మన చేతిలోనే పెట్టాడు. ఎందుకంటే మనం చేసే పాపం వల్లే మనం వస్తున్నాం. లాస్ట్ ఊపిరిలో ఏది ఉందో అదే నీ జన్మ. నెక్స్ట్ నీకు వచ్చే జన్మ ఏంటంటే లాస్ట్ ప్రాణంలో నీకు ఏముందో థాట్, అదే నీ జన్మ. ఇంట్లో కుక్కలు పెంచుకున్నాడు, అయ్యో నా కుక్కకు తిండి పెట్టారో లేదో, నా కుక్క అంటే వీడు కుక్క అయిపోయాడు. అయిపోయింది ఇక, పోయాడు కుక్క అనుకుంటూ అయిపోయాడు, కుక్క అయిపోయాడు. నెక్స్ట్ జన్మ వాడు పక్క వీధిలోనే ఎక్కడో కుక్క ఈంతది, 10-12 పిల్లలు పెడితే వీడు ఒక పిల్ల దానిలో ఇంటి చుట్టే వచ్చి అన్నం తింటుంటాడు. వాసన, ఎందుకంటే వాడికి అది పట్టుకుందా ఆ ప్రెమిసెస్, వాడిని లాగుతుంది. పోయిన జన్మలో ఉన్న ప్రెమిసెస్ వాడిని అక్కడికి లాగి అక్కడ అన్నం కోసం వెతుక్కుంటూ వస్తాడు. మళ్ళీ కొడుకే తండ్రికి ముష్టి వేస్తాడు తినడానికి, ఇంట్లో మిగిలిన ముద్ద. కుక్క అనుకుంటూ పోయాడు కదా. ఆడవాళ్ళ మీద వ్యామోహం ఎక్కుంటే బలిలా పుడతాడంట. అర్థమైందా? ఆవుని కాలుతో తన్నిన దూషించిన, కాలో చెయ్యో విరిగిన కుంటివాడిలా పుడతాడంట. చూడాల్సిన చూడకుండా పనికిరాని చూస్తే గుడ్డివాడుగా పుడతాడు. అడ్డమైనవి వాగితే మూగోడుగా పుడతాడు. ధర్మంగా లేకపోతే అధర్మమైన మతాల్లో పుడతాడు. అంటే మీకు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మన సనాతన ధర్మం కాని మతాలన్నీ అధర్మ మతాలే, వాటిలో పుడతారు. ఇంకో దరిద్రం ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన సనాతన ధర్మంలో కూడా ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. విష్ణువే దేవుడు, కృష్ణుడే దేవుడు, శివుడు ఆయనకు అసిస్టెంటు, ఇవన్నీ జోలికి పోకండి. ఎవరైతే విష్ణువే దేవుడు శివుడు కాదన్నవాడి జోలికి పోకండి. శివుడే దేవుడు విష్ణువు కాదన్నవాడి జోలికి కూడా పోకూడదు. హరిహరులు ఇద్దరు సమానమే, అందరి దేవుళ్ళు సమానమే అన్నవాడి జోలికి పోవాలి. అలా అన్నది ఒకే ఒక గురువు ప్రపంచంలో, ఆయనే ఆదిశంకరులు. నిజంగా ఆదిశంకరులు ఎందుకన్నారంటే మొదటి గురువు ఆయనే ప్రపంచంలో వచ్చింది. అంత శక్తిమంతుడుగా గురువుగా మనకు కనబడ్డది ఒక సరైన ధర్మం మనకి ఇచ్చిన గురువు ఆదిశంకరులే. అలాంటి అచీవ్మెంట్ ఎవ్వరూ చేయలేదు. 32 ఏళ్లలో మీరు ఏ స్తోత్రం పుట్టినా ఆయన రాసిందే, ఆయన ద్వారా వచ్చిందే. అంటే వ్యాస భగవానుడి తర్వాత ఆయన. వ్యాస భగవానుడు ఇచ్చింది మనకు అర్థం కాదు కాబట్టి ఈయన కొంచెం ఈజీగా ఉండడం కోసం రాసి ఇచ్చారు శంకరాచార్యుల వారు. మీరు కాలభైరవ అష్టకం అనండి ఆయనే, దక్షిణామూర్తి అనండి ఆయనే, గణేశ పంచరత్నం అనండి ఆయనే, ఏది పుట్టినా ఆయనే. పురాణాలన్నీ వ్యాసుడు, స్తోత్రాలు బ్రహ్మసూత్ర భాష్యాలు, అలా మిగతా వాటన్నిటికీ భాష్యాలు కూడా శంకరాచార్య వారు చేశారు. అది కూడా ఇలా 32 ఏళ్లలోనే. ఎవరైనా పాసిబులా? 32 ఇయర్స్లో ఇంత చేయడానికి ఒక మనిషికి వీలవుతుందా? అందుకే ఆయన శంకరులు అన్నారు. సాక్షాత్తు శివుడే మనకి ఈజీగా అందడం కోసం శంకరాచార్యుల వారుగా వచ్చి మనకు అందారు. లేదా అంత గొప్ప శక్తిని పట్టుకోవడం మనకి వల్ల కాదు, మన వల్ల కాదు. అలా సార్ అందుకు వర్ణాశ్రమాలు వచ్చాయి. క్షత్రియ ధర్మం క్షత్రియుడిదే, రక్షణ బాధ్యత. అంటే పోలీసు వ్యవస్థ ఇదంతా కూడా క్షత్రియ వర్ణం అనాలి. అంటే మీకు డౌట్ రావచ్చు, ఒక బ్రాహ్మడు పోయి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు, పుట్టుకతో బ్రాహ్మడు. వాడు బ్రాహ్మడు కాదు, వాడు క్షత్రియుడే. వాడు చేసే పని బట్టి కదా వర్ణం. వాడు ఏ పని చేస్తున్నాడో దాన్ని బట్టి వర్ణం. సాధన చేస్తున్నాడు ఒకడు, ఎవడో రైతు కుటుంబంలో పుట్టాడు, కానీ వాడికి మహాజ్ఞాని అయ్యాడు. సాధన చేస్తున్నాడు, సూర్యుడిని చూస్తున్నాడు, సూర్యోపాసన చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు. వాడు బ్రాహ్మణుడు అయిపోయాడు. వాడు బ్రహ్మమును ఎరుగుతున్నాడు. కాబట్టి చూడడానికి ఎక్కడ పుట్టాడు? శూద్రంలో పుట్టాడు, కానీ ఏమయ్యాడు? బ్రాహ్మణంలోకి మారాడు. అంటే నువ్వు చేసే నేచర్ ఆఫ్ జాబ్, నేచర్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ డిసైడింగ్ యువర్ వర్ణ. అంతేగాని పుట్టుకతో రైతు అయినందుకు వాడు శూద్రుడనో, లేదంటే ఇంకేవేవో పనులు చేస్తున్నాడనో, మట్టి కుండలు తయారిస్తున్నాడనో, ఇంకేదో చేస్తున్నాడనో, చెక్కలు కొడుతున్నాడు శూద్రుడని అనకూడదు. తప్పు అయిపోతుంది. అది తప్పు, అసలు అది లేదు కూడా. అలా ఇవేంటంటే నేచర్ ఆఫ్ జాబ్ కాదు, మైండ్ బట్టి వెళ్ళాలి. అలా క్షత్రియుడు రక్షణ బాధ్యత. అలా పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షత్రియులే. బ్యాంకింగ్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నా, డబ్బు కూడబెట్టినా, లేదంటే ఇంట్లో కూడబెట్టే లక్షణం ఉన్నా, ఓన్లీ డబ్బు కూడబెడుతూ ఉంటారు, ధర్మ కార్యక్రమాలు వాడుతుంటారు, వైశ్యాసనాలు. గృహస్థుడికి మాత్రం 4 లక్షణాలు కనబడతాయి. గృహస్థుడిలో ఈ 4 వర్ణాలు కనబడతాయి.
చూడండి పిల్లల కోసం డబ్బు దాచిపెడతాడు, ఒక వైశ్య లక్షణం వచ్చింది. పిల్లల జోరికి ఎవరు రాకుండా తండ్రి తల్లి కాపాడుతుంటారు, క్షత్రియ లక్షణం వచ్చింది. పిల్లలకి స్తోత్రాలు అవి ఇవి నేర్పిస్తూ ఉంటాడు, బ్రాహ్మణ లక్షణం వచ్చింది. శూద్రుడిగా ఇంట్లో తన చిల్లు తనే చిమ్ముకుంటుంటాడు, తన పనులు తనే చేసుకుంటుంటాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి అంటే గృహస్థుడు పనికిరాడా? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆశ్రమం, గృహస్థాశ్రమంలోనే 4 వర్ణాలు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు వర్ణాలు ఎందుకు వచ్చినాయి అంటే మరి తప్పుగా ప్రచారం చేసేవాడు మూతి మీద కొట్టాలి అసలు ఫస్ట్. ఎందుకంటే రాంగ్ ప్రొపగాండా చేస్తున్నారు. వేదం ఎప్పుడు అలా చేయదు. వేదం అందరి పట్ల సమానమే. బ్రాహ్మణుడు గొప్పనా రైతు గొప్పనా అంటే రైతే గొప్ప అన్నది వేదం. ఎందుకంటే బ్రాహ్మణుడు తినే తిండి రైతు పండిస్తున్నాడు, ఆ తిండి లేకపోతే బ్రాహ్మణుడు పోతాడు, వేదం కూడా నోట్లోంచి బయటికి రాదు. ఇప్పుడు ఎవరు గొప్ప? రైతే గొప్ప. అలా అని రైతు గొప్ప అని బ్రాహ్మణుడు తక్కువ అనడానికి ఇంకో రీజన్ చెప్తాను. బ్రాహ్మడే లేకపోతే నువ్వు సరే రైతు అన్నం పెడుతున్నాడు, తింటున్నాడు, పుడుతున్నాడు, చేస్తున్నాడు. ఈ చచ్చే పుట్టేలోంచి బయటికి రావడానికి బ్రాహ్మణుడు కావాలి మనకి గురువుగా. అప్పుడు వాడు మార్గం చూపిస్తాడు, ఒరే ఈ సైకిల్లోంచి బయటికి రా. అందుకు బ్రాహ్మణుడు కూడా గొప్పే, అలా క్షత్రియుడు కూడా గొప్పే. రక్షణ లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మన మీద పడి పీకేస్తారు. వైశ్యుడే లేకపోతే డబ్బులు లేవు, మనకేమీ లేదు, వస్తువు కొనుక్కోలేము, అలా వైశ్యుడు గొప్ప. అలా 4 వర్ణాలు సమానమే, 4 వర్ణాలు గొప్పవే. దేనికది ప్రాముఖ్యత. ఇది గొప్ప ఇది తక్కువ అనడం అధర్మము, తప్పు. వేదం ఎప్పుడు అలా చెప్పలేదు. సరే, అలా చెప్పుకుంటే వాళ్ళ రోజు వర్ణధర్మం గురించి మాట్లాడుకున్నాం. సర్వం శివమామేశ్వర పాదార్విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.